పనికుమార్ గారు ఎప్పటికప్పుడు వార్డును తిరిగి ఆరా తీసుకుంటారు. చెత్త చెదారా ఎక్కారా లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వార్డు ప్రజలకి చూసుకుంటారు. దాంతో మేడం గారు కూడా ఈ వార్డు మేడం గారు కూడా ఎప్పటికప్పుడు పొద్దున్న ఉదయం వచ్చేసి ఆరా చూసుకుంటారండి. ఏమైనా పువ్వులు ఉన్నాయా దిగండి ఇచ్చారా శుభ్రంగా చూస్తారా ఊరుతున్నారా అని జాగ్రత్తగా ఆరా చూసుకుంటారు మా మేడం గారు. ఏ కంప్లైంట్ లేదు. జాగ్రత్తగా మాకు అన్ని సౌకర్యాలు మంచినీళ్ళు కానించి అన్ని సౌకర్యాలు శుభ్రంగా జరుగుతున్నాయండి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందండి. పెన్షన్ వస్తుంది. ఎవరిస్తున్నారు పెన్షన్? చంద్రబాబు నాయుడు. కొల్లు రవీంద్ర గారు నియోజకవర్గంలో అంతా నియోజకవర్గంలో అందరూ మాకు మంచి జరుగుతుంది. మంచినీళ్ళు వస్తున్నాయా ప్రతిరోజు? రోజు ఖచ్చితంగా వస్తున్నాయా? ఖచ్చితంగా ఉడిగ్గా రావటం కావాల్సిన స్పెషల్ డ్రైవ్ పెట్టారు శానిటేషన్ మీద. జూన్ 20వ తేదీ వరకు మంత్రి కొల్లు రవీంద్ర గారు పంపించారు. మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా ఏమన్నా తెలుసుకుని ఇదైతే రెక్టిఫై చేసుకుని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తా అన్నారు రవీంద్ర గారు. చెప్పండి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే చెప్తాం సార్. ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి. అట్లా సార్. లైట్లు వెలుగుతున్నాయా? లైట్లు వెలుగుతున్నాయండి. మాకు ఏ ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి అన్ని సౌకర్యాలు బాగుంటాయి. రోడ్లు శుభ్రంగా ఏ రోజు రేషన్ వస్తుందా? రేషన్ వస్తుందండి. బియ్యం 1వ తారీఖు నాడే 2వ తారీఖు నాడే వచ్చేస్తుందండి. వస్తుందా రేషన్ కూడా? వస్తుందండి. ప్యాకింగ్ 1వ తారీఖు నాడే ఉదయం ఇచ్చేస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నా చెప్పు. ఏ ఇబ్బందులు లేవు. బాగా జరుగుతుంది. మంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వాలి నువ్వు కొల్లు రవీంద్ర గారు. అట్లా సార్ తప్పనిసరిగా ఆయనకి పోతే. పనికుమార్ గారు తాను స్వతహాగా పార్టీ పరంగా కాకుండా తను వ్యక్తిగతంగా కూడా ఈ ప్రతి చోట కూడా అటెండ్ అయ్యి వర్కర్స్తో తను బాధ్యతగా చేస్తూ వాళ్ళతో చేయిస్తూ అన్నీ నీట్గా ఉంచడానికి శతవిధాల ప్రయత్నిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇది వాస్తవం. ఇది నేను చెప్పేది. మన డివిజన్ లో లైట్లు వెలుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు శానిటేషన్ అంతా బాగుంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా తన పనిగా తన సమస్యగా తీసుకుని ఇబ్బందులు ఉంటే మేము చెప్తా వెంటనే అటెండ్ అయ్యి వెంటనే తన పనిగా తన సమస్యగా భావించి తీర్చడానికి ముందుంటారు. వెల్ అండ్ గుడ్. పనికుమార్ గారి ఆధ్వర్యంలో నేను మిగతా డివిజన్లో నాకు తెలియదు కానీ మా డివిజన్లో మటుకు నేను గమనించిన దాంట్లో పనికుమార్ గారి శ్రద్ధ చాలా మెచ్చుకోదగ్గది. రవీంద్ర గారు మంత్రి గారు ప్రతిరోజు కూడా బజార్ ఎంచుకుని ఆ బజార్ లో క్లీన్ స్వీప్ కార్యక్రమం పెట్టి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తెలుసుకోమన్నారు. ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు అసలు ఆయన దృష్టి వరకు ఎందుకు మా పనికుమార్ గారే దగ్గర తీరిపోతుంటే ఆయన వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది మాకు. వెళ్ళండి కూడా.
మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, బండి రామకృష్ణ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా మరి క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మరి ప్రతిరోజు కూడా వాళ్ళు కూడా అధికారం అనేది కూడా పక్కన పెట్టి చీపుళ్ళు పట్టుకుని మచిలీపట్నాన్ని సుందర స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలనే తపనతో పనిచేస్తున్నారు. మరి మనందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలందరూ కూడా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ మరి చెత్తను డ్రైనేజీల్లో వేయకుండా కుళ్ళిపోయిన పళ్ళు, ప్లాస్టిక్ సీసాలు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా డ్రైనేజీలో వేస్తున్నారు. అలాంటివన్నీ కూడా డ్రైనేజీల్లో వేయకుండా మరి అవన్నీ కూడా డ్రైనేజీల్లో వేయటం వల్ల మరి డ్రైనేజీల్లో నీటి పారుదల అవ్వకపోవడం వల్ల దోమలు వస్తున్నాయని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మన మచిలీపట్నం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు గాను మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు మరి పెద్ద ఎత్తున నిధులు కూడా తెస్తున్నారు. ఆ నిధులన్నీ కూడా డ్రైనేజీలకి మరి మరమ్మతులకు కానివ్వండి, దానికి కానివ్వండి మరి చేస్తున్నారు. వారి కృషికి మనం కూడా సహకరించాల్సిన బాధ్యత మన ప్రజలందరిపై కూడా ఉంది. కాబట్టి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలనే నినాదంతో స్వచ్ఛ క్లీన్ కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రం అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి మన మచిలీపట్నం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ నెల 20వ తేదీ వరకు జరిగే క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరటమైంది. ముఖ్యంగా మా డివిజన్లో అయితే ప్రతిరోజు ఓ బజారు వెళ్తున్నాం. ఆ బజార్లో ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని 10 రోజుల నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 45వ డివిజన్లో క్లీన్ స్వీప్ ప్రోగ్రాంలో కార్యక్రమంలో భాగంగా మన వార్డు ఇన్ఛార్జ్ ఫనీ గారు, దుర్గారావు గారు, అగస్టయ్య గారు, నాగేశ్వరరావు గారు మరియు మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా హాజరయ్యారు. ప్రతిరోజు ఇది ఒక ఏంటంటే ఒక్కరోజు కాదు, డైలీ ఇంత కేర్ తీసుకుని చేస్తాం. వార్డులో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా డోర్ టు డోర్ కలెక్షన్ జరిగి ఇంత క్లీన్ అండ్ గ్రీన్గా చేయటం మా వార్డులో నిజంగా చాలా బాగా జరుగుతుంది ఈ కార్యక్రమం. వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా చేస్తున్నాను. మా డివిజన్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాము మే నెల 23 నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆగకుండా ప్రతి సందులో ఉన్న ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ కానీ, ఎల్లో స్పాట్స్ కానీ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేస్తూ ఫనీ గారి సారథ్యంలో మేము మా వార్డుని అంతా శుభ్రంగా చేసుకుంటున్నామండి. ధన్యవాదాలు. పిల్లలకి స్కూల్ నుంచి చేస్తున్నాం, ఇక్కడికి మార్చుకున్నాం.